నా పేరు బొంగు ప్రసాద్ గౌడ్. నేను బ్లూ ఇండియా పార్టీ జాతీయ అధ్యక్షుడిని. ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో పార్టీని ప్రారంభించుకోవడాన్ని నేను సగర్వంగా ప్రకటిస్తున్నా. దొడ్డన్న గారి నాయకత్వంలో, రాజశేఖర్ దొడ్డన్న మౌర్య గారి నాయకత్వంలో కర్ణాటక రాష్ట్రంలో తన అధ్యక్షుడిగా పార్టీ సేవలు ముందు కొనసాగనున్నాయని కూడా ప్రెస్ మీట్ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈ దేశాన్ని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇప్పటి వరకు పాలించినాయి. ఆల్ నేషనల్ పార్టీస్ రూల్డ్ ఇండియా. దే గేవ్ స్పీచెస్, దే టుక్ ఓట్స్, దే ఫార్మ్డ్ గవర్నమెంట్స్, బట్ దే నెవర్ గేవ్ షేర్ BC, SC, ST minorities their truth share in the political power, in the budget, in the employment, in the resource and administration. Is this social justice? Is this equality? No. అందుకోసమే బ్లూ ఇండియా పార్టీ BC, SC, ST माइनॉरिटी और अन्य लोगों को जनसंख्या के अनुपात के अनुसार वार्ड सदस्य से लेकर संसद सदस्य तक प्रातिनिधित्व प्रदान करे और सभी क्षेत्रों में, सिनेमा क्षेत्र, खेल क्षेत्र, चिकित्सा क्षेत्र और सभी क्षेत्रों में BC, SC, ST माइनॉरिटी को जनसंख्या अनुपात के अनुसार हिस्सेदारी प्रदान करे. महिला लोगों को, दिव्यांग लोगों को जनसंख्या के अनुपात के अनुसार हिस्सेदारी प्रदान करे. जीरो बजट राजनीति करे. संविधान को पूर्ण रूप से लागू करे. शिक्षा, वैद्य और न्याय क्षेत्रों में 1 रुपए भी खर्च बिना किया गया तो सर्विस देता हूँ प्रदान करे. भू सुधार करे. भूहीन वर्गों को भू वितरण करे. बजट वितरण भी BC, SC, ST माइनॉरिटी अन्य लोगों को जनसंख्या के अनुपात के अनुसार प्रदान करे. ये असली सोशल जस्टिस. ये कांग्रेस पार्टी, बीजेपी पार्टी और इधर JDS पार्टी, वो पार्टी JDS फैमिली पार्टी है, बीजेपी पार्टी मततत्व पार्टी है, वो कांग्रेस पार्टी खत्म पार्टी है. लोगों को, गरीब लोगों को कुछ नहीं करे. ब्लू इंडिया पार्टी कर्नाटका स्टेट में राज्य जनगण में मुसलमान 13% है, मगर सरकारी उद्योग में 2% का कम है. मुसलमान को बजट में 4700 करोड़ अलॉट करे, मगर इसका जनसंख्या 13% है. ये जस्टिस नहीं है. मुसलमान युवता टैक्सी चला करे, ऑटो चला करे, रोड साइड किनारे छोटा मोटा व्यापार चलाएंगे. वो इकोनॉमिकल स्टेटस डिक्रीज है, लो है. तो बजट नहीं है तो कैसा ये डेवलप है. और ब्लू इंडिया पार्टी ने जनसंख्या के अनुपात के अनुसार बजट वितरण करे. मुसलमानों का 13% जनसंख्या है, ओनली केवल 9 विधानसभा है, वो भी जस्टिस नहीं है. BC को वाटा नहीं है, शेयर नहीं है. तो ब्लू इंडिया पार्टी BC, SC, ST మైనారిటీ మరి ఇతరులకు వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు జనాభా తమాషా ప్రకారం వాటా కల్పిస్తుంది. అప్పుడే సామాజిక న్యాయం జరిపింపబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి JDS పార్టీ కుటుంబ పార్టీ, కుటుంబ కలహాలతోటి కుటుంబ అభివృద్ధి కోసం మాత్రమే పనిచేస్తుంది తప్పిస్తే ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ, ఈ రాష్ట్ర యువత గురించి కానీ, ఈ రాష్ట్ర రైతుల గురించి కానీ మేలు చేసినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తలేవు. కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది, ఏ ఒక్క హామీని నెరవేర్చలే. ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమల్లో BC, SC, ST మైనార్టీలకు వాటా దక్కలే.
ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు జనాభా దామాషా ప్రకారం వాటా దక్కలే, మరి వాళ్లకు వాటా దక్కకుండా సోషల్ జస్టిస్ చెప్పుకోవడానికేనా? అంటే ఇప్పటి వరకు భారతదేశాన్ని కానీ కర్ణాటక రాష్ట్రాన్ని కానీ పాలించిన ఏ రాజకీయ పార్టీ కూడా సామాజిక న్యాయాన్ని ప్రాక్టికల్ గా ప్రజలకు చేరువ చేయలేదు. కాబట్టి ఆర్థిక అసమానతలు పెరిగినాయి, పేదరికం పెరిగింది, ఉద్యోగాలు లేక నిరుద్యోగ సమస్య పెళ్ళుబిక్కిపోతుంది. కేవలము 15% ఓసీలు ఉన్నారు ఈ దేశంలో కానీ ఈ యొక్క కర్ణాటక రాష్ట్రంలో కానీ. ఈ దేశ సంపద కానీ ఈ రాష్ట్ర సంపద కానీ 15% ఉన్న కొన్ని సామాజిక వర్గాల చేతుల్లోనే చిక్కిపోయినాయి. దాన్ని బద్దలు కొడుతుంది. రేపు బ్లూ ఇండియా పార్టీ రిజర్వేషన్లు కూడా 100% అందరికి అందిస్తుంది. సమానత్వం కావాలి, అన్ని రంగాలలో వాటా దక్కినప్పుడే సమానత్వం వచ్చినట్టు లెక్క. స్వేచ్ఛగా మనిషి మాట్లాడాలి, జీవించాలి. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరు ఏ బట్టలు ధరించాలి, ఏ తిండి తినాలనేది మనం నిర్ణయించకూడదు. అది వారి స్వేచ్ఛని హరించినట్లయితది. ఎవరైతే ప్రశ్నిస్తారో ప్రభుత్వాలని వారిని అర్బన్ నక్సలైట్ల పేరుతో ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లోపల పెడుతున్నాయి. ఇది స్వేచ్ఛని హరించినట్లయితది. ఇది రాజ్యాంగ విరుద్ధము. భారతదేశ ప్రధాని బీసీ ప్రధాని, భారతదేశానికి మొట్టమొదటి బీసీ ప్రధాని నరేంద్ర మోడీ గారు కేంద్రంలో 50% పైగా ఉన్నటువంటి బీసీలకు నో బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఎట్ సెంట్రల్ స్టిల్, నో క్యాస్ట్ బేస్డ్ సెన్సెస్ సెంట్రల్ స్టిల్, నో రిజర్వేషన్స్ ఇన్ ప్రమోషన్స్. హౌ కెన్ బీసీస్ డెవలప్? కాబట్టి నరేంద్ర మోడీ బీసీ ప్రధాని అయినా కూడా బీసీ సమస్యలను పరిష్కరించేటందుకు చర్యలు చేపట్టలేదు. రిజర్వేషన్ల కాంగ్రెస్ బీజేపీ ఎప్పుడు కూడా అడ్డు తగులుతూ ఉన్నాయి. నూతన ఒరవడి సృష్టించడం కోసము ఇండియా హిస్టరీలో మొదటిసారిగా సామాజిక న్యాయం నినాదంతో, పూలే అంబేద్కర్ వాదంతో బసవన్న, నారాయణ గురు మరి మహానీయులు అంబేద్కర్ లాంటి మార్గంలో నడుస్తూ ముందుకు వెళ్ళి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి బ్లూ ఇండియా పార్టీ దిక్సూచి కాబోతుంది. ప్రజలందరికీ సమానమైన హక్కులను సమానమైన షేర్లను ఇస్తుందని ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతుంది.